వెల్కమ్ టు అవర్ ఛానల్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం RRR. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ ఏడాది ప్రారంభంలో రామ్ చరణ్ వినయ విధేయ రామ చిత్రంతో అభిమానులని పలకరించాడు. కానీ ఆ చిత్రం అభిమానులని తీవ్రంగా నిరాశపరిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చరణ్ RRR సినిమాలో హీరోగా చేస్తూ అలాగే మెగాస్టార్ సైరా నరసింహారెడ్డి చిత్రానికి నిర్మాతగాను వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ RRR టాలీవుడ్ లో సరికొత్త ట్రెండ్ ని క్రియేట్ చేయబోతుందని సమాచారం. అసలు విషయానికి వస్తే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి జపాన్ అభిమానుల నుంచి ఓ సర్ప్రైజ్ అందింది. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి చిత్రం భారత చలనచిత్ర చరిత్రలో అతిపెద్ద విజయంగా నిలిచింది. ఇండియాతో పాటు దేశ విదేశాల్లో కూడా బాహుబలి చర్చనీయాంశంగా మారింది. జపాన్ లో డబ్ చేసి బాహుబలి చిత్రాన్ని విడుదల చేశారు. బాహుబలి అక్కడ కూడా ఘన విజయం సాధించింది. బాహుబలి తర్వాత రాజమౌళి చిత్రాలకు కూడా జపాన్ లో మంచి మార్కెట్ ఏర్పడింది. దీనితో గతేడాది రామ్ చరణ్ మగధీర చిత్రాన్ని జాపనీస్ లోకి అనువదించి విడుదల చేశారు. మగధీర చిత్రం జపాన్ లో మంచి విజయం సాధించింది. మగధీర చిత్రంతో రామ్ చరణ్ కు జపాన్ లో కూడా అభిమానులు పెద్ద స్థాయిలో ఏర్పడ్డారు. మార్చి 27న రామ్ చరణ్ తన 34వ జన్మదిన వేడుకలను జరుపుకున్నాడు. చరణ్ పుట్టినరోజు సందర్భంగా అతడికి జపాన్ అభిమానుల నుంచి 50కి పైగా గ్రీటింగ్ కార్డ్స్ అందాయి. జపాన్ అభిమానులు మగధీర చిత్రాలతో పంపిన గ్రీటింగ్ కార్డ్స్ చూసి ఆశ్చర్యపోయిన చరణ్ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు. జపాన్ అభిమానుల నుంచి స్వీట్ సర్ప్రైజ్ అందుకున్నాను. మీరు నాపై చూపిస్తున్న అభిమానానికి చాలా సంతోషంగా ఉంది. త్వరలో మిమ్మల్ని కలవాలని ఉందని రామ్ చరణ్ తన ఫేస్బుక్ పేజీ ద్వారా తెలియజేశాడు. తనకు గ్రీటింగ్స్ పంపిన అభిమానుల పేర్లను కూడా పొందుపరిచాడు. ఇకపోతే రామ్ చరణ్ RRR చిత్రంలో అల్లూరి పాత్రలో నటిస్తున్నాడు. రామ్ చరణ్ యంగ్ అల్లూరి సీతారామరాజుగా ఎలా ఉంటాడనే ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది. షూటింగ్ స్పీడ్ గా జరుగుతున్న నేపథ్యంలో రామ్ చరణ్ గాయపడటంతో షూటింగ్ కొన్ని రోజుల పాటు వాయిదా పడింది. ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా అలియా భట్ నటిస్తోంది. చూసారు కదండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.